మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి. నెగిటివ్ ఎనర్జీ కానీ డబ్బు సమస్య కానీ ఇక్కడ నెగిటివ్ ఎనర్జీ అనేటువంటిది ఉండడం వల్ల మనకు అధికంగా డబ్బు సమస్యలు కూడా వస్తాయి. ఇక్కడ నెగిటివ్ ఎనర్జీతో మనము మన ఆలోచన అనేటువంటిది కొంత నెగిటివ్గా అయిపోవడం. అంటే ప్రతిదీ ఇప్పుడు ప్రతి పని చకచక అయిపోతూ ఉండగా మనకు అంతా బాగుంటుంది అనే సందర్భంలో ఏదో ఒక ఇబ్బంది వస్తుంది. అంటే ఇది మనం ఒక మెరుపు మెరిసేటువంటి సందర్భాలలో నలుగురి చూపు కానీ లేదా నరుల చూపుకు నాపరాయైన పగులుతుంది అనేటువంటి విధంగా దీనికి తోడు మనీ బ్లాకేజెస్, మనీ ఇష్యూస్ ఇలాంటివి కూడా ఎన్నెన్నో ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది. సో ఇక్కడ మనకు కావాల్సింది ఏమిటయ్యా అంటే ఒక బౌల్, ఈ బౌల్లో సాల్ట్ అంటే రాక్ సాల్ట్, మన రాళ్ళ ఉప్పు అంటారు. ఓకే, రాళ్ళ ఉప్పు ఒక బౌల్, ఒక 7 లవంగాలు, అదేవిధంగా ఒక మనకు వచ్చేసి పట్టిక, అంటే పట్టిక అంటారు, మనకు నెగిటివ్ను బాగా దూరం చేస్తుంది. సో ఇట్టి వస్తువులతో మనము ఈ యొక్క నెగిటివిటీని ఎట్లా దూరం చేసుకోవాలి, మరి ఇది ఏ ప్లేస్లో పెట్టాలి ఇంట్లో. అదేవిధంగా మనీ రిలేటెడ్ కానీ డబ్బుకు పెద్ద పరేషాన్ అయిపోయింది మాకు, డబ్బు అనేటువంటిది బాగా ఇబ్బందికరంగా, అసలు చాలా నెగిటివ్ అయిపోయింది. మనీ కూడా మాకు ఎక్కడ 100 రూపాయలు అడిగినా పుట్టడం లేదు, 500 అడిగినా పుట్టడం లేదు. మాకు ఎప్పుడు అంటే అప్పుడు 1,00,000 అంటే 1,00,000 ఇచ్చేటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. కనీసము మాకు అసలు ఇప్పుడు మేము ఫోన్ చేసినా కూడా ఫోన్ లిఫ్ట్ చేస్తలేదు అని అనుకునేటువంటి సందర్భాలలో ఈ తాంత్రిక రెమెడీ చేయలేదు. తాంత్రిక అంటే డివైన్, అంటే తాంత్రికానికి సంబంధించినటువంటిది ఇంకా ఇంతకు మించి అన్నట్టు. మన ఆలోచన విధానం ఫస్ట్ మార్చుకోవాలి. ఎందుకంటే ప్రతిదీ నాకు అయ్యో వీళ్ళు ఫోన్ చేస్తున్నా వీళ్ళు ఫోన్ లేపుతలేరు, వాళ్ళకి ఫోన్ చేస్తున్నా వారు ఫోన్ లేపుతలేరు, అసలు మనీ అనేటువంటిది రావడం లేదు, అరే ఎట్లా ఈ నెల ఇంటికి రెంటెడ్ ఎట్లా, లేదా ఆఫీస్లో సాలరీస్ ఎట్లా పేమెంట్ చేయాలి, ఇలాంటి కొన్ని ఇష్యూస్ అనేటువంటివి మన మైండ్లోకి రావద్దు. మన అకౌంట్లో 1,00,00,000 రూపాయలు ఉంటే మనం ఎంత బిందాస్గా ఉంటామో అంతటి బిందాస్గా ఉండండి. అంతటి మైండ్ సెట్తో ఉండడం వల్ల అమౌంట్ అనేటువంటిది మనకు 100% రీచ్ అవుతుంది. లేదు అయ్యో నా అకౌంట్లో 1,000 రూపాయలు ఉన్నాయి, రేపు నేను 10,000 కట్టాలి, ఈ నెల 20 తారీఖు ఇంటి రెంట్ కట్టాలి, ఎట్లా ఇంకా రాలేదు, 10వ తారీఖు అయ్యో వస్తాయో రావో, ఇలాంటి నెగిటివిటీ ఆలోచనలు దయచేసి మానేసుకోండి. మన ఆలోచనను మించినటువంటి మార్పు మరొకటి. ఆలోచననే ఏదున్నా మన ఆలోచననే. 100 సార్లు నేను చెప్తున్నా, మన ఆలోచన అనేటువంటి దాన్ని మార్చుకోండి ఫస్ట్ మీరు కనుక. సో ఇది ఇప్పుడు లైవ్లో మనం ఒకసారి చేద్దాం, ఇది ఎట్లా చేయాలి ఏమిటి అనేటువంటి. ఓకేనా, ఈ యొక్క వీడియోలో ఒక బౌల్ తీసుకున్నాం. ముందు ఈ బౌల్లో కాస్త రాళ్ళ ఉప్పు లేకుండా మామూలు మన వంట అంటే మామూలు సాల్ట్ అయినా తీసేస్తుంది. మామూలు సాల్ట్ అయినా తీసుకున్న తర్వాత మనసులో ఓం భం భైరవాయ నమః, ఓం భం భైరవాయ నమః, ఓం భం భైరవాయ నమః అనేటువంటి మంత్రాన్ని అనుకుంటూ గుచ్చండి. ఓం భం భైరవాయ నమః, 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 ఓం భం భైరవాయ నమః. ఇట్లా 1 2 3 1 2 3 మధ్యలో ఒకటి పెట్టి ఓం భం భైరవాయ నమః, ఓం భం భైరవాయ నమః అని 108 సార్లు అనుకోవాలి. 108 సార్లు అనుకున్న తర్వాత ఈ పట్టిక ఏదైతే ఉందో దీనిపై పెట్టాలి. పెట్టేసి చక్కగా కూడా ఇంట్లో
మీ యొక్క సింక్ ఏదైతే ఉంటుందో, అంటే మీరు చేతులు కడుక్కునేటువంటి ప్రాంతం కానీ, లేదా మీ యొక్క టాయిలెట్ దగ్గర అయినా కూడా, మీ టాయిలెట్స్ దగ్గర అంటే కాళ్ళు చేతులు కడుక్కునేటువంటి ప్లేసులలో దీనిని పెట్టాలి. ఓకే, మీరు కాళ్ళు చేతులు కడుక్కునేటువంటి ప్రదేశాలు, ఇది మీ ఇంటి టాయిలెట్స్ వద్ద కింద మూలకైనా, లేదా ఒకవేళ చేయగడుకునేటువంటి సింక్ ఉన్న సింక్ దగ్గర పైన అక్కడ పైన అయినా ఇది ఈ విధంగా చేసి పెట్టండి. దీనివల్ల 100కు 100% కూడా మనకు అద్భుతమైనటువంటి రిజల్ట్ ఉంటుంది. 100% సూపర్ రిజల్ట్. ఆల్ ద బెస్ట్.